నింగికి నిచ్చెన వేద్దుమా తొంగి తొంగి నిన్ను చూద్దుమా నింగికి నిచ్చెన వేద్దుమా తొంగి తొంగి నిన్ను చూద్దుమా ఓ ఏడ ఉన్నావో ఓ వయసు రాజశేఖరా మా పిలుపు విన్నావా మా వయసు రాజశేఖరా ఇక మరి వైఎస్ రాజశేఖరయ్యని కలవరించుకుంటా నీ దండం పెట్టి గాంధీ భవన్లో ఓ మొయ్యిన మోదం అవుతుంది. ఇక మరి కాంగ్రెస్ వల్ల సంబరాలు ఆయన జయంతి అంటే ఇవ్వాలి అంతేనా? సిరిసిల్ల రాజన్న వరంగల్కి వెళ్ళి లేచుకుంటా వచ్చిండు. ఇక మరి రాజన్న గురించి ఏం చెప్తాడు? అగో ఆ కథ మాత్రం ఎందుకు చెప్తా. మరి వైఎస్ రాజశేఖర రెడ్డితోని ఆనాడు ఏమైనా దోస్తానం చేసినావే ఎట్టడే సంగతి, నీతోని కలిసిమెలిసి ఉన్నప్పుడు ఏమనేది, ఏం చెప్తావు మీ ఇద్దరి దోస్తానం గురించి? దివంగత నేత, మహానేత, ఈ దేశానికి రాష్ట్రానికి దశ చూపించినటువంటి వాడు, కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకుడు అయినటువంటి గొప్ప నేత రాజశేఖర రెడ్డి గారి జయంతోత్సవాల సందర్భంగా ఇక్కడ దరిచేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళలాగా నడిపించినటువంటి గొప్ప నేత. పేద బడుగు బలహీన వర్గాల పక్షాన్ని నిలబడి కాంగ్రెస్ పార్టీని పునాదుల నుంచి బలోపేతం చేసి రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడు. అంతకు మించి వ్యక్తిగతంగా నేను ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వ్యక్తిని తెల్ల కాగితం మీద బయోడాటా రాసి పంపితే ఆ కాగితం ఎట్లా చదివిండో ఎట్లా చూసిండో తెలియదు నాకు. ఈడేదో అక్కడికత్తడు అనుకున్నాడు. అవకాశం ఇస్తే నిమిషం నరలా నాకు టికెట్ ఇచ్చి ఎంపీని చేసిండు 27 రోజులల్లా అనేటువంటి మాట ఈ సందర్భంగా నిన్న ప్రేమ, పేదల పక్షాన్ని నిలబడు, ఎవరో చెప్తే వినుడు కాదు, స్వయం ప్రేరితుడై పేదల పక్షాన్ని నిలబడేటువంటి గొప్ప నేత. లేకపోతే నేను ఎవరిని, ఏదో చిన్న ఉద్యోగం జిల్లాలో చేసుకుంటున్నటువంటి వాడిని నన్ను తీసుకువచ్చి ఒక్కటే నిమిషం 6:30 సాయంత్రం 6:30 పిలిచి నాకు తెల్ల అంగి లేదు, ఓ పొట్టి షర్టు దొడుక్కొని వచ్చిన చూసి కాంగ్రెస్ పార్టీలో ఉంటావా అన్నాడు. ఉంటా అన్న. పని చేస్తావా అన్న. చేస్తా అన్న. మరి ఏంటిది ఇదంతా చూస్తున్నా, ఇదంతా నువ్వు చేసిందే నా పని అన్నాడు. ఉద్యోగ రీత్యా చేసిన పనులను చూసి నేను ఏ పని చేసినా ఒక క్యాంపెయిన్ మోడ్లో చేస్తున్నటువంటి భావన గమనించి స్వయంగా నిర్ణయం తీసుకొని ఎవరిని సంప్రదించలే. ఆయన ఒక దయాసాగర్ రావు అనేటైన వ్యక్తి ఆయన నన్ను పరిచయం చేయటం, ఈయన నాకు టికెట్ ఇవ్వటం, అటు ఇటు చూసే లోపల 27 రోజులు ఎట్లా గడిచిపోయినాయి. అటు ఇటు చూసే లోపల 27 రోజులు అయిపోయినాయి. లటకన పోయి ఎంపీ అయినా పార్లమెంట్లో కూర్చున్నా. అంత గొప్ప నేత, ఈ దేశానికి దిశ చూపించిండు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి వాక్యానుసారం ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటానికి అట్టడి ఉన్నటువంటి వాళ్ళను కూడా లేవనెత్తే పార్టీ ఏదైతే ఉందో అది కేవలం కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. నిలకడగా ఉండాలి. పక్కకు తిరగద్దు, తూర్పుకు తిరగద్దు, పడమటికి తిరగద్దు, ఉత్తరం దిక్కద్దు, దక్షిణం తిరగద్దు. స్ట్రైట్ గా ఢిల్లీ వైపు చూసుకుంటూ పార్టీని నడిపించుకుంటూ కాంగ్రెస్ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కేడర్ను బలోపేతం చేసి ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీలో లీనమై ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అవకాశాలు వస్తే ఎగిసిపోవద్దు, అవకాశాలు రాకపోతే కుంగిపోవద్దు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ, ఆడిన మాటను తప్పని పార్టీ కాంగ్రెస్. దానికి జీవం పోసింది నా దేవుడు రాజశేఖర రెడ్డి అనేటువంటి మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. రాళ్ళల్లో రత్నం ఉంటే ఆ రత్నాన్ని తీసుకొచ్చి మార్కెట్ పెడితే దానికి విలువ. ఇక చూసిరా అంటే ఈ సందర్భంగా మీ నరసయ్య తాతకు ఏం గుర్తుకొస్తుందయ్యా అంటే
వైఎస్ఆర్ రాజయ్య స్నేహ బంధము, వైఎస్ఆర్ రాజయ్య స్నేహ బంధము, తిరుపతిలో లేని తీయనైన ఆనందం, తేనెల ఈ బంధం తెగిపోని అనుబంధం, తేనెల ఈ బంధం తెగిపోని అనుబంధం, తిరుపతిలో లేని తీయనైన ఆనందం. అంటే అంత రామసక్కదనంగా వాళ్ళ బంధం ముందుకు పోయింది. ఇవాళ ఆయన స్వర్గలోకంలో ఉన్న ఈ రకంగా మరి రాజన్న తలుచుకుంటుండే ఆ రాజన్నని మరి ఆ ప్రేమ అభిమానం అనేది ఇక మరి గుండె లోతులకు వెళ్ళి అది పొంగి అలుగుతురికి దొరుకుతుంది. కాబట్టి రాజన్నకి ఇవాళ ఆ రకంగా గాంధీ భవన్లో ఆంబాయం వెళ్ళబోసుకుంటూ మన ఏఎన్ఎన్ తోటి గిది కథ. మొత్తానికైతే ఇవాళ గాంధీ భవన్లో ఇవాళ వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. ఇక మరి ఆఖర్జాలకు ఒక్క ముచ్చట అడుగుతా రాజన్నని. మరి ఇప్పుడు వైఎస్ఆర్ చేసిన చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ప్రజాసేవకుడిగా ప్రజానాయకుడిగా ఆయన చేసిపోయింది ఏం మిగిలి ఉంది తెలంగాణ సమాజంలో కానీ ఇటు ఏపీలో కానీ? ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయితే కోడి పడితే ఎత్తుకపోదురు, కుందేలు పడితే ఎత్తుకపోదురు, మనిషి పడితే ఒక్కడు కనబడపు, అక్కడ పారిపోదురు, సాక్ష్యం ఇచ్చడానికి కూడా దిక్కు లేకుండే. అట్లాంటి చట్టాన్ని తీసుకువచ్చి 108 పెడితే కుయ్ 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 అంటే ఆ పేషెంట్ని తీసుకుపోయి దవాఖానలు వేసేటువంటి గొప్ప ఆలోచన. మాలాంటి ఆలోచన పనులకు కూడా సామాజిక స్పృహ కలిగిన కూడా అది ఊహించనిది అందించి జాతికి అందించిన గొప్ప కార్యక్రమం అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇండ్లు ఇచ్చినా కొద్ది మళ్ళీ ఇండ్లు ఇచ్చేటోడు పుడతాడు. ఇట్టెట్లా పుడతారు నాయన? ఇది అంతా కాదు. సాచ్యురేషన్ మోడ్. 3 సంవత్సరాలలో మండలాన్ని 3 భాగాలు చేద్దాం, జిల్లాను 3 భాగాలు చేద్దాం, ఒక భాగం 1 సంవత్సరం, ఒక భాగం 1 సంవత్సరం, ఒక భాగం 1 సంవత్సరం, అందరికి ఇండ్లు ఇద్దాం. ఇల్లు లేని పేద నా దేశంలో ఉండకూడదని కేక వేసిన గొప్ప నేత. ఇంకా అనేకం ఉన్నాయి. 1-2 ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే అనేక మంది డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి అలా పెద్ద పెద్ద అధికారులు కూర్చున్నారు. వాళ్ళని అందరూ జ్ఞాపకం చేసుకుంటారు అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఉచిత కరెంట్ కూడా ఆయనదే అంట పుణ్యం. అరే బాబురే, కరెంటు అంటే బట్టలు ఉతికేసుకొని ఆడ బట్టలు వేసుకోవాలన్నాడు ఒక పెద్ద మనిషి. ఆయన పేరు ఇప్పుడు అప్రస్తుతం. కానీ బట్టలు వేసుకొని లాల్బాగ్ స్టేడియంలో తుపారు పెట్టి కాలితే పొట్టు పడిపోయిన జనం, అలాంటి చనిపోయిన జనం, ఆ పరిస్థితులు వచ్చి ఏయ్ కరెంట్ ఇస్తా, అందరికి ఇస్తా, నాణ్యమైన ఇస్తా, ఉచితంగా ఇస్తా. రైతు గనక ఒక మాట చెప్తా బిడ్డ, హోటల్ నడవకపోతే మూసేసుకుంటాడు, కిరాణం దుకాణం నడవకపోతే మూసేసుకుంటాడు, బట్టల వ్యాపారం నడవకపోతే మూసేసుకుంటాడు, వ్యవసాయం నడవకపోతే మూసేసుకుంటే ఏం తింటారు బిడ్డ? ఏం తింటారు? కాగితాలు మింగుతారా? కాబట్టి రైతును ఆరోగ్యకరంగా, బలంగా, దృఢంగా వ్యవసాయ క్షేత్రంలో నిలబెట్టే బాధ్యత మొత్తం ప్రజానీకమది, నాయకులది, పరిపాలకులది అనేటువంటి మాట ఈ సందర్భం గురించి చెప్తా ఉన్నాను. ఇదిలా మొత్తానికి వైఎస్ఆర్ రాజే దోస్తారం ఎట్లా ఉండే, వైఎస్ఆర్ సేవలు ఏ రకంగా ఉండే అనేది మరి గుర్తు చేసిండు. అలా ఉంటా శతార్థి. ఇక